హాయ్. హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టెంపుల్ వ్లాగ్ అండి. చాలా చాలా బావుంటుంది. ఇది శ్రీ పంచమి రోజు తీసిన వీడియో అనమాట. మన శుక్రవారం శ్రీ పంచమి అయింది కదండీ! సరస్వతి అమ్మవారి పుట్టినరోజు. కాబట్టి ఆ రోజు తీసిన వీడియో. పొద్దున్నేమో సరస్వతీదేవి గుడికెళ్దామని అనుకున్నాను. కానీ కుదరలేదు. ఆ రోజు మార్నింగు వారాహి అమ్మవారు పిలిపించుకున్నారనమాట. వారాహి అమ్మవారి టెంపుల్‌ని చూసేసొచ్చాము. అది కూడా నేను వీడియో పెట్టాను. చూడకపోతే ఒకసారి చూడండి. మన దగ్గరలోనే సికింద్రాబాద్ దగ్గరలోనే మల్కాజ్గిరి ఏరియాలో ఉంటుందనమాట. పటేల్ నగర్‌లో ఉన్న వారాహి అమ్మవారి టెంపులు. పెద్ద టెంపులు. చాలా చాలా బావుంటుంది. నేను గుడి మొత్తం వివరంగా మీకు వీడియో తీసి పెట్టాను. చూడని వాళ్ళు చూసి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇప్పుడు అనంత సరస్వతి నగర్‌లో ఉన్న సరస్వతీదేవి టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. ఈస్ట్ ఆనందబాగ్. ఈ ఈ రోడ్డు నుంచి స్ట్రెయిట్‌గా ఇలా వెళ్ళిపోతే అమ్మవారి టెంపుల్ వస్తుంది. ఆర్చ్ వచ్చింది చూసారా? ఆ సరస్వతీదేవి ఆర్చ్ అనమాట. ఇలా లోపలికెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే సరస్వతీదేవి టెంపుల్ వస్తుందనమాట. మార్నింగ్ వెళ్దాం అనుకున్నది. ఈవినింగ్ వెళ్ళడం అవుతుంది. ఇది కూడా మీకు చూపించాలనే ఒక చిన్న ప్రయత్నము. తప్పకుండా చూడండి. చాలా చాలా బావుంటుందనమాట టెంపులు. మార్నింగ్ ఏమో వారాహి అమ్మవారి టెంపుల్‌కెళ్ళాము. ఈవినింగ్ చెప్పాను కదా! సరస్వతి అమ్మవారి టెంపుల్‌కొస్తున్నా. సరస్వతీదేవి. ఇదే టెంపుల్. చూసారా? పల్లకి కూడా ఉంది. అమ్మవారి పల్లకి ఇది. అన్ని నవగ్రహాలు, ఆంజనేయ స్వామి లోపల లోపల తీయచ్చో తీయకూడదో నాకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి చూపిస్తా. తర్వాత తీయచ్చు అంటే పక్క నుంచి తీసి చూపిస్తా. మధ్యలో సరస్వతీదేవి. అందరూ వెళ్తున్నారు కదా, సరిగా కనపడట్లేదు. చూస్తాను, అక్కడ దగ్గరలో తీసుకువచ్చు అంటే చూద్దాం. ఈరోజు కొంతమంది పిల్లలు అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళకి అక్షరాభ్యాసం చేయిస్తారండి. పిల్లలు ఉంటారు కదా! స్కూల్‌లో జాయిన్ చేసేయాలి అనుకునే వాళ్ళకి అక్షరాభ్యాసాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ పిల్లలందరూ వరుసగా కూర్చున్నారు చూసారా? ఆహ్, వాళ్ళందరికీ కూడా చిన్న పిల్లలందరికీ పలకలు, బలపాలు అవన్నీ కూడా పంచుతారు. పుస్తకాలు అవి పెట్టి పూజ చేస్తారనమాట. ఇక్కడ అర్చన చేస్తారండి. అర్చన చేయించుకున్నాం అనమాట. ఇక్కడ అమ్మవారిని పల్లకీలో ఊరేగిస్తారు. అర్చన అయిన తర్వాత ఇక్కడ ఈ లోపలికొచ్చేలాగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చనమాట. ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో అమ్మవారనమాట. సరస్వతీదేవి అమ్మవారనమాట. ఇదిగోండి సరస్వతీదేవి. అలాగే ఆ పక్కన సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి అనమాట. కింద మూర్తులు ఉన్నాయి కదా, అవి. పైన మాత్రం సుబ్రహ్మణ్య స్వామి అండి. ఇలా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇట్లా పక్క నుంచి వెళ్ళాలి బయటికి. వెళ్ళిపోతాం. ఆ మెట్ల దగ్గర నుంచి అలా వచ్చి ఒక ప్రదక్షిణ చేసి ఇలా వచ్చేయాలండి.
ఇట్లా దర్శనం అయిపోయిన తర్వాత పక్క నుంచి ఇలా వచ్చేయాలండి. పక్క నుంచి ఇలా చుట్టూ తిరిగి వచ్చేస్తే లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ తీర్థం కూడా ఇస్తున్నారు. తీర్థం అదిగోండి. ఇక్కడ తీర్థం తీసేసుకోవాలి. అలాగే శటకోపం కూడా పెడతారనమాట. సెటారి ఇస్తారు. అది కూడా తీసేసుకోవాలి. ఈ పక్కన జనాలు భక్తులు కనిపిస్తున్నారు కదా! ఇక్కడేనండి అర్చన చేస్తారనమాట. ఇక్కడ అమ్మవారిని ఊరేగిస్తారు కదా! ఉత్సవ విగ్రహాలంటారు కదా! అలా ఊరేగించే విగ్రహాల దగ్గర అర్చన చేస్తారు. అర్చన చేసిన దగ్గరే పక్కన లెఫ్ట్ సైడు ఓహ్, డోరుంది. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి అర్చన చేసిన తర్వాత ఆ డోర్‌లో నుంచి బయటికెళ్ళి వినాయకుడిని, అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని, మళ్ళా ఆ పక్కనే డోర్ నుంచి నేను బయటకొచ్చా కదా! అట్లా డోర్ నుంచి మనం ముందు నుంచి ఇలా లోపలికి వచ్చేసిన తర్వాత తీర్థము తీసుకోవాలనమాట. ఇదండి ఇక్కడ జరిగేదనమాట. గుడైతే చాలా చాలా బావుంటుంది. ఆ వినాయకుడు, సరస్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి ఆ మూడే ఉండేవండి. అదివరకు మేము ఇక్కడ దగ్గరలోనే ఉండేవాళ్ళమనమాట. టెంపుల్ దగ్గరలోనే ఉండేవాళ్ళము. ఫస్ట్‌లో ఆ మూడే ఉండేవి. తర్వాత తర్వాత టెంపుల్ బాగా డెవలప్ చేశారు. ఆంజనేయ స్వామిని కూడా పెట్టారు చూసారా ఇక్కడ. ఆంజనేయ స్వామి అప్పుడు లేదనమాట. తర్వాత ప్రతిష్ఠ చేశారిక్కడ. ఆ పక్కన ఇదేంటి అదే నవగ్రహాలు కూడా ప్రతిష్ఠ చేశారండి. ఇక్కడ చూడండి నవగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అప్పుడు అదివరకు మేము ఇక్కడ దగ్గరలో ఉండేటప్పుడు నవగ్రహాలు, ఆంజనేయ స్వామి లేదు. చిన్న టెంపులే ఉండేది. ఇప్పుడు పెద్దగా టెంపుల్ బాగా పెద్దగా చేశారనమాట. ఇది రైల్వే ట్రాక్ కట్ట అంటారు. కట్ట దగ్గరనమాట ఇది. మేము పాలు పొంగించేటప్పుడు కట్ట దగ్గర పుట్ట అది ఉండేది. అక్కడికి వెళ్లి పాలు పొంగించుకోవడానికి అదే పుట్టలో పాలు పోసేటప్పుడు నాగుల చవితికి అక్కడికి వెళ్ళేవాళ్ళమనమాట. ఇట్లా దర్శనం అయిపోయిన తర్వాత ఇదంతా పెద్ద ప్లేస్‌ని చూసారా? ఈ స్టెప్స్ దిగి ఇలా మనం స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతే రోడ్డొచ్చేస్తుంది. స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవాలండి. ఇక్కడ అమ్మవారి పల్లకి అండి. ముందు వచ్చి చూపిచ్చా కదా! మీకు నేను వెళ్తుంటే పల్లకి చూపిచ్చాను. పల్లకికి పువ్వులది అలంకారం చేశారు కదా! దాంట్లో అమ్మవారిని ఊరేగిస్తారనమాట. పల్లకి సేవ ఉంటుందిట. మేమింక అంతవరకు ఉండట్లేదు. చూసారా? స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసేసి అదే మీకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలనుకుంటే అన్ని ప్రదక్షిణలు చేసేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. వివరంగా చూపిచ్చాననే అనుకుంటున్నానండి. పూర్తిగా వివరంగా అంతా చూపిచ్చాననే అనుకుంటున్నాను నేను. అమ్మవారిని దర్శనం చేసుకొస్తున్నామండి. దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ మన సబ్స్క్రైబరు అంటే అది వరకు ఆర్కే నగర్ మార్కెట్‌లో కనిపించారు కదా! ఆవిడ కనిపించారు మళ్ళీ. నేను గుర్తుపట్టలేకపోయానండి పాపం. ఆవిడే గుర్తుపట్టారు తెలుసా? ఇంటికి వెళ్ళిపోతున్నాము. దర్శనం అయిపోయింది. నచ్చిందా వీడియో? వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మాట వినిపించట్లేదు. నేను వాయిస్ ఓవర్ ఇస్తాను మళ్ళీ. లైటింగ్స్ చూడండి. ఇందాక అటుపక్క నుంచి వచ్చాము. ఇప్పుడు ఇటు పక్క నుంచి వెళ్తున్నాం అనమాట. అలా రావాలి, ఇలా వెళ్ళాలి. ఇది ఈస్ట్ ఆనంద్ బాగు అనంత సరస్వతి నగర్ టెంపుల్ అనమాట. సరస్వతీదేవి టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. సరస్వతీదేవి టెంపుల్ నుంచి ఇంటికి వెళ్తూ ఉన్న దారిలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. చూసారా? రోడ్డు మీదకే ఉంటుందనమాట. ఆహ్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బా చేస్తారు. అన్ని ఆహ్, కార్యక్రమాలు కూడా చాలా బా చేస్తారు. ధనుర్మాసం పూజలైతే సూపర్ అనమాట. చాలా చాలా బా చేస్తారు. ఆహ్, ఆగ రాముల వారి కళ్యాణము అన్నీ చేస్తారు. టెంపుల్ పక్క నుంచి వచ్చేసామనమాట మేము సందులో నుంచి. ఇదిగోండి ఇక్కడ పక్కన కనిపిస్తుంది గదా! మొన్న మేము అదేంటి వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం అనమాట ఇది. ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్తాం కదా! దర్శనం చేసుకోవడానికి. ఆ ఉత్తర ద్వారం అప్పుడు తీస్తారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తీస్తున్నారు. ఇది ఉత్తర ద్వారం అనమాట. పైన మొత్తం టెంపుల్ అంతా ఒకసారి చూపిస్తున్నాను. దీని అపోజిట్‌లోనే ఒక మంచి హోటల్ అయితే చూసామండి. ఇప్పుడైతే వేరే చోటికి వెళ్దాం. షాపింగ్‌కొచ్చాము, జూడియోకొచ్చాము. గుడికి వెళ్ళి వస్తూ చేసిన పని ఇదండి. ఊరెళ్తామని చెప్పాం కదా! అందుకని షాపింగ్ చేయాలి కదా! షాపింగ్ చేసేసాం. మా వారికి ఏం తీసుకోలేదు. పాపం నేనే ఖర్చు పెట్టిస్తా డబ్బులన్నీ. ఇక్కడంతా జూడియో ఇవన్నీ ఉన్నాయండి. మ్యాక్స్ అన్నీ ఉన్నాయి. ఇది అయిపోయింది. నేను లోపల ఏం చూపించలేదు.
కొంచెం టైం పడుతుంది కదా, అందుకని మీ అందరికీ తెలుసు తీసుకున్నానని చెప్తున్నా. వెళ్తున్నా. షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఒక హోటల్ అయితే చూసామని చెప్పాం కదా! మళ్ళీ వెనక్కొచ్చి ఇక ఇక్కడ ఈ హోటల్‌లోకి దూరామండి. శ్రీకృష్ణ ఉడిపి టిఫిన్స్ అనమాట. అన్నీ ఉంటాయి. ప్యూర్ వెజ్ అనమాట. అందుకని ఈ హోటల్‌కొచ్చాం. ఎటో చూసాం కదా! చూసింది ఎలాగ వదిలేస్తాం చెప్పండి. ఇంకా షాపింగ్ అయిన తర్వాత బాగా నీరసం వస్తుంది. సరే తినేసి వెళ్ళిపోతే ఓ పనైపోతుంది కదా! అని చెప్పి పరోటా ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. పరోటా అయితే బావుందండి. పరోటాలో కర్రీ బావుంది. చట్నీ నాకంతగా నచ్చలేదు. కర్రీ అయితే సూపర్‌గా ఉందనమాట. పరోటా కూడా చక్కగా మంచిగా కాల్చి వేడివేడిగా ఇచ్చారు. ఇట్లా టిఫిన్ చేయడం కూడా అయిపోయింది. ఇది నీట్‌గా కూడా ఉందిక్కడ. మంచిగా నీట్‌గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. బావుంది. ప్యూర్ వెజ్ కదా! కాబట్టి వెళ్ళి టిఫిన్ చేసేసాం. ఇదిగోండి ఇక్కడ కిచెన్ అనమాట ఇది. ఇట్లా మాది అయిపోయిన తర్వాత ఇక చిన్నగా బయలుదేరేసి హ్మ్. వెళ్తున్నాము. ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసారా? అసల భలే ఉంటుంది గదా! ఇలా ఉంటే. ఇక తినడం అయిపోయింది. మేమింక బయలుదేరేసి వెళ్ళిపోతున్నాము. టెంపుల్ బయట నుంచి కూడా రోడ్డు నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంతే ఈ వ్లాగ్ ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. ఉంటాను. బాయ్.